వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాము. ఎపిసోడ్ సహకారుల కొరకు మీరు ప్రార్థించండి. ప్రభువు అనుగ్రహించినట్లు విజ్ఞాపన చేయండి. ద ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్. ద ఫెయిత్ డామినేట్స్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, విశ్వాసం ఆధిక్యతలోనికి తెస్తుంది. ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్యము చేత మాతో మాట్లాడండి. ఈ లోకములో ఒక గొప్ప వెలుగు వాక్యము చేత కలుగునట్లు మీరు సహాయం చేయండి. అంధకారములో ఉన్నటువంటి దేశం గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగు చూచుటకు నా తరంలో సహాయం చేయండి. గ్లోబలైజేషన్ అయిపోయిన ఈ దినాల్లో ప్రభు, మేము ప్రార్థిస్తున్నాము, మా దేశమును స్వస్థపరచమని, మా దేశాన్ని బాగు చేయమని. ఈ సమయంలో మీ పరిశుద్ధ వాక్యము మా జీవితాలకు గొప్ప వెలుగు, గొప్ప శక్తి, గొప్ప దీవెనగా మార్చండి. మీరు మాట్లాడగా మేము వినుట మాకు క్షేమం. అతి కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏమిటి ఆ మనస్సు? ఆయన ఎట్లాంటి మనస్సు కలిగి ఉన్నాడో మనం గత 2-3 దినాలుగా ధ్యానిస్తున్నాం. ఆయన మనస్సు ప్రేమ, ఆయన మనస్సులో దయ, ఆయన మనస్సులో కరుణ, ఆయన మనస్సులో కనికరం, ఆయన మనస్సులో ప్రజల యొక్క బాధ్యత, ఆయన మనస్సులో దేవుని చిత్తం నెరవేర్పు. ఇవి ఆయన మనస్సు. ఇది మీరు కూడా కలిగి ఉండండి. ఆయన మనస్సులో దీన మనస్సు, సాత్వికం, ఆశానిగ్రహం, మంచితనం, దయాళుత్వం నిండి ఉన్నాయి ఆయన మనస్సులో. అవి మీరు కలిగి ఉండండి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మన హృదయము యేసు క్రీస్తుతో నిండి ఉంటే ఆయన మనస్సుతో నిండుతుంది. మన మనస్సు లోకముతో, దీని ఇచ్చలతో నిండి ఉంటే ఆయన మనస్సు మనలో నివసింపదు, కనుగొనలేనెవరు. యోగ్యులుగా ఇతరులను ఎంచుకునే మనస్సు మంచిది. నేను ఈ ఉదయకాలాన ఒక ఆయాసకరమైనటువంటి దృశ్యం, సంభవాన్ని ఆలోచిస్తూ ఉండగా దేవుడు నా మనసులో ఒక ఆలోచన ఇచ్చారు. వారిలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో మనం నెగటివిజం, వ్యతిరేక్త భావనలు, దురుద్దేశంతో కూడిన ఆలోచనల గురించిన విశేషాలు మాట్లాడుతున్నప్పుడు
ఎవర్షన్ వస్తుంది. కానీ ప్రభు నా మనసులో ఇచ్చిన మాట, వారిలో ఉన్నటువంటి శ్రేష్టత వైపు దృష్టి పెట్టమన్నాడు. ఒక వ్యక్తిలోని బలహీనతలు చూడటం ప్రారంభిస్తే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేవు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఘనతల వైపు నువ్వు చూడగలిగితే గౌరవించగలుగుతావు. కనుక ఒక పాజిటివ్ అప్రోచ్ ఇతరుల పట్ల మనం ఏర్పరచుకోవాలి. వీళ్ళంతా మంచివాళ్ళు కాదు, వీళ్ళంతా చెడ్డోళ్ళు, వీళ్ళంతా స్వార్థపరులు, వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళెవ్వరూ పనిచేయరు. ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా మనల్ని పాడు చేస్తాయి. వారు మంచివాళ్ళు, వారు సహాయపడేవాళ్ళు, వారు సద్గుణాలు కలిగిన వాళ్ళు, సహృదయం కలిగిన వారు, కార్యదీక్ష పరులు, ఇట్లా మనం ఆలోచన చేస్తుంటే ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. కనుక దేవుడు మనలో పాపాన్ని చూసుంటే మనల్ని తృణీకరించడానికి, జడ్జి చేయటానికి ఉండేది. కానీ ఆయన మన పట్ల ప్రేమతో చూడటం మొదలుపెట్టాడు. వాళ్ళు బలహీనులు, పాపం చేశారు, రైట్, బలహీనులు వాళ్ళు, దేవర్ చీటెడ్, అపవాది చేత మోసగించబడ్డారు. వాళ్ళకు నేను తప్ప ఎవరున్నారు, వాళ్ళని నేను రక్షించాల్సిందే, నేను వదిలేస్తే వాళ్ళు పాడైపోతారు, నాశనం అయిపోతారు. ఇట్లా ఆయన హృదయం ఉండబట్టి మనం ఇవాళ సంతోషించుకుంటాం. ఆయన మనలను నాశనము చేయలేదు గనుక మనం ఇంకను నిలిచే ఉన్నాము అని అంటాడు భక్తుడు. కనుక క్రీస్తు క్షమాపణ మనసుతో ఉన్నాడు. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. అయితే మరిన్ని గొప్ప విశేషాలు ప్రభువుని గురించి రాస్తూ ఆయన మనస్సు ఎట్లాంటిదంటే, దేవుని స్వరూపం కలిగిన వాడైన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోక, తన యొక్క ఆధిక్యతలను వదులుకోవటం తృణప్రాయం, అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఆయన వదిలేశాడు. దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం. ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? అయినా సరే వదిలిపెట్టుకున్నాడు. వదిలిపెట్టుకోవటం ఎంచుకోకుండా, ఆయన భాగ్యం అని ఎంచుకోకుండా మనుషుల పోలిక పుట్టాడు. మనుషుల పోలిక, సృష్టిలో భాగం అయిపోయాడు సృష్టికర్త. మనుషుల పోలికగా పుట్టి దాసుడు స్వరూపం ధరించుకుని, దాసుడు, స్లేవ్, డూలర్స్, దాసుని స్వరూపం ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని, ఆయన రిక్తుడు కాడు కానీ రిక్తుడిగా తానే చేసుకున్నాడు. కెనోసిస్ అంటారు, సెల్ఫ్ ఎంప్టీడ్ అంటే తనను తాను విసర్జించుకున్నాడు. నేనే పాటండి. ఎప్పుడైనా సరే మీరు చూడండి, దేవునితో సమానముగా ఉండుట ఎంత ఆధిక్యత, దాన్ని రిక్తుడిగా చేసేసుకుని, నాకు అవసరం లేదు, నేనే పాట, నాకు ఎందుకు లేదు. ఎటువంటి దేవుడు ఎట్లా అయ్యాడు? ఆయన పరలోకంలో దేవుని సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, ఆయన ఈ భూలోకంలో ఆయన దాసుడుగా మారిపోయాడు. సకల సృష్టి ఆయనకు లోబడుతుంది, ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు. సకల సృష్టి ఆయనకు సేవ చేస్తుంది, కానీ ఆయన పాపులకు సేవ చేశాడు. కాబట్టి ఈ మనస్సు ఎటువంటి మనస్సు? దైవిక మనస్సు మనం అసలు అంచనా వేయలేదు. ఈ లోకంలో రక్షణ పొందిన వాళ్ళకి అసలు ఇది అర్థమే కాదు,
అసాధ్యము, పిచ్చితనము, వెరితనంగా కనిపిస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక వివాహం హాజరైతే, లేదా ఒక వివాహంలో వాళ్ళు ముఖ్య అతిథులకు వస్తే ఏ స్థాయి హోదా దర్పంలో వస్తారు. భోజనాలు చేసిన తరువాత ఉన్నటువంటి విడిచిన వ్యర్థాలు, విసర్జితాలు, వాటిని తొలగించేటువంటి వ్యక్తిని తీసుకోండి. ఈ గొప్ప వ్యక్తిగా వచ్చిన ఈయన భోజన పదార్థాలు తిని మిగిలిన వాటిని తీసే క్లీనింగ్ పార్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఉదాహరణ, ఎంత వేరియేషన్ ఉంది, ఎంతటి వేరియేషన్ ఉంది. మరి సృష్టికర్త అయిన దేవుడు పాపులైనటువంటి మానవుల యొక్క పాదాలు కడగటానికి తగ్గించుకున్నాడంటే దేనితో మనం పోల్చి లెక్కెట్టగలుగుతాం? కోట్ల కొలది దేవదూతలు ఆయన్ని స్తుతిస్తున్నారని చెప్పి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్తాం. స్తుతులు చెల్లిస్తున్నారు దేవదూతలు. అటువంటి స్తోత్రాలు అందుకునేవాడిని శిలువ మీద నుంచోబెట్టి చాలా భయంకరమైన దూషణ మాటలు పలికి. మనకైతే కొన్ని వినపడవచ్చు, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఎంత దూషణ, ఎంత దూషణ. నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పి చాలా దూషించారు. అలా దూషించినప్పుడు వాళ్ళ వైపు చూచి కరుణతో, అయ్యో వీళ్ళు దూషిస్తున్నారు, ఇది తెలియక చేస్తున్నారు, వీరిని ఈ సమయంలో నేను వదిలేస్తే, నేను క్షమించకపోతే వీళ్ళు నరకాగ్ని గుండానికి పోయేవారు ఉంటారు. కాబట్టి వీళ్ళని క్షమించాలి, వీళ్ళని క్షమించాలి. పరలోకం నుండి ఒక్కసారిగా దేవదూతలు దిగి వారి మీద దాడి చేయాలని ఆయన ఆజ్ఞాపిస్తే భూమి మీద ఎవడు మిగిలేవాడు కాదు ఆ రోజున. కానీ ఆయన అలా అనలేదు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని అడిగాడు. ఇవాళ మనం చాలా చిన్న చిన్న విషయాలకి నరహత్య వరకు, హింస వరకు వెళ్ళక్కర్లా. జస్ట్ ఎవడో ఒక చిన్న కామెంట్ చేస్తాడు, ఉర్రూతులుగిపోయి ఊగిపోయి దుర్భాషలాడేసి భయంకరంగా ఆడ మీద విరుచుపడిపోయి వీలైతే మ్యాన్ హ్యాండింగ్ చేసి ఒకసారి కాదు 10 సార్లు కొట్టేసి మనమైతే కక్ష తీర్చేసుకుంటాం. ఏమీ లేని వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం, బలహీనమైన మనమే అలా చేస్తాం. కానీ ఆ ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. మీరు ఈ మాటలను కొంచెం ధ్యానం చేయాలా. దేవుని స్వరూపం, యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని యొక్క స్వరూపం కలిగి ఉండటం ఎటువంటి ఆధిక్యత, దేవునితో సింహాసనం మీద ఉండటం ఎటువంటి ఆధిక్యత. అది విడిచిపెట్టకూడని భాగ్యం. పౌలు సొంత మాట అయితే అది విడిచిపెట్టకూడని భాగ్యం. అది విడిచిపెట్టకూడని భాగ్యం. అది మీరు భాగ్యాన్ని విడిచిపెట్టుకుంటారా? ఎవరైనా ఏ రకమైన భాగ్యమైన, పేరు ప్రఖ్యాతులైన, కీర్తి ప్రతిష్టలైన, ఎటువంటి భాగ్యమైనా అవనివ్వండి, అది వదులుతారా? మనం చాలామంది కోటీశ్వరులను చూస్తున్నాం లోకంలో. అయ్యా ఒక్కసారి మీ భాగ్యమంతా వదిలేసేయండి, మీరు సాధారణమైన పౌరుల కంటే కూడా బాగా తక్కువ వారికి వచ్చేయండి అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మార్కు 10:17 మనం చూసాం. ఒక యవనస్తుడు, ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి వ్యసనపడి వెళ్ళిపోలేదా? నీ ధనం అమ్మేసిరా అని అంటే, నీ ధనం పంచిపెట్టిరా, పేదోడిగా రా నా దగ్గరికంటే. చెప్పండి, భాగ్యం ఎవరు వదిలిపెట్టుకుంటారు? భాగ్యాన్ని హత్తుకునే మనసు ఉంటుంది, కానీ వద్దనుకునే మనసు ఎవరికి ఉంటుంది?
ఈ మనస్సు క్రీస్తు బిడ్డలకు ఉండాలి, లేకపోతే వాళ్ళు క్రీస్తు బిడ్డలు కాదు, అపవాది పిల్లలే. ఇంకా నాకే కావాలి, అంతా నాదే అయి ఉండాలనుకుంటాం మనం. నాది కాదు, నాకు కాదు, నాకు అవసరం లేదు, నేను ముఖ్యం కాదు అనే భావనకి ఎంతమంది వెళ్తారు ఇవాళ? వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి చాలా స్పష్టంగా. ఏమని? ఆయన గొప్ప మనసు కలిగిన వాడు, ఆయన ఆధిక్యతలు వద్దనుకునే మనసు కలిగిన వాడు. ఇవాళ మనం క్రైస్తవులుగా మేమే పాటి వాళ్ళమండి, మాకేం అవసరం లేదు, వీఆర్ నాట్, మేమేదో గొప్ప భాగ్యం గలవడమేం కాదు, మాకు అవసరం లేదు, సంపన్నులు అయిపోవాలనే మనసు మాకేం లేదని చెప్పగలిగి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంపన్నులై ఉండి కూడా సాధారణమైన వారు మేమని దాన్ని విడిచిపెట్టగలిగి ఎంతమంది ఉన్నారు? ఇవాళ క్రీస్తు యొక్క సంఘం అనేక విషయాల్లో దిద్దుబాటుకు రావాలి. మనుషుల పోలికగా పుట్టడానికి ఆయన అంగీకరించాడు, దాసుని యొక్క స్వరూపం ధరించుకోవటానికి ఆయన ఒప్పుకున్నాడు, రిక్తునిగా చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేదు, అధికారం లేదు, డబ్బు లేదు, ఏ విధమైన గుర్తింపుకి ప్రాకులాట లేదు, రిక్తుడిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలని కూడా ప్రయత్నం చేశారు, ఆయన వారి మధ్య నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనోళ్ళైతే ఒక పదవిస్తాం రా అంటే పరుగులు ఎత్తేస్తారు, ఒక పదవిస్తాము రా అంటే పరుగులు ఎత్తేస్తారు. ఆలోచించండి. ఆయన తన పదవిని వదులుకున్నాడు, తన ఘనతను వదులుకున్నాడు. ఆ మైండ్ సెట్ పరిశుద్ధుడైన పౌలు ఈ లేఖ రాసిన ఆయన తాను కూడా సన్హెద్రిన్ సభ యొక్క సభ్యత్వాన్ని వదులుకున్నాడు యేసుకొరకు. తాను రోమా ప్రభుత్వంలో చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు, దాన్ని వదులుకున్నాడు. యూదా మత ప్రవిష్టుడికి ఉన్నాడు, దాన్ని వదులుకున్నాడు. సాధారణమైన కూలివాడిగా మారిపోయాడు. ఒకప్పుడు హోదా, గుర్రం మీద తిరిగాడు, తర్వాత నడిచి తిరిగాడు. ఒకప్పుడు అందరినీ డిక్టేట్ చేశాడు, అట్లాంటి వాడు బొండ వేసి బిగించబడి హింసించబడి అంతగా తగ్గించుకున్నాడు. పౌలు గారు తన యొక్క ఆధిక్యతలన్నీ కూడా తీసి అవతల పారేశాడు. ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్, ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్, నేను సామాన్యుడిని, నేను చాలా సామాన్యుడిని, నా ఘనత ఏమీ లేదు అని అనుకున్నాడు. ఇది మనం అభ్యాసం చేసుకోవాలా అనుదినం కూడా. నేనంటే ఏమనుకుంటున్నావు అన్నట్టుగా బతకూడదు. నన్ను ఎందుకు నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు అన్నట్టుగా బ్రతకూడదు. నాకెందుకు గౌరవం ఇవ్వవు నువ్వు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది, ఆయన ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు. ఒక్కొక్క పదానికి బలమైన అర్థం ఉంది. మనుషుల పోలిక, మనుషుల పోలికగా పుట్టాడన్నాడు వాడు, ఆకారంలో మనుషుడిగా కనపడ్డాడు అన్నాడు. కానీ ఆయన ఆకారంలో మనుషుడు కాదు, ఆయన వాక్యం. ఆయన వాక్యమైన దేవుడు శరీరధారి అయ్యాడు, శరీరధారి అయ్యాడు. దావీదు తనను మిన్నల్లితో పోల్చుకున్నాడు. అది పోలిక మాత్రమే, మిన్నల్లి కాలేడు కదా దావీదు. కానీ తాను మిన్నల్లి వంటి వాడననే భావన చేత తన యొక్క కింగ్షిప్ని, రాజరికాన్ని ఆయన మిన్నల్లిగా పోల్చుకున్నాడు. ఒక రాజయ్యుండి, ఒక మహా గొప్ప ఘనమైనటువంటి స్థితిలో ఉండి దావీదు తనను మిన్నల్లి, చాలా చిన్న జీవి, చాలా చిన్న క్రీచర్, కీటకం, ఒక పురుగు, అలా పోల్చుకున్నాడు. కనుక దీనత్వంలోకి నడవటం చాలా అభ్యాసం కావాలి.
చాలా ఆలోచించాలి. చాలా పర్యాయాలు మనం హెచ్చించుకుంటానికి ఇష్టపడుతున్నాం, ఘనపరుచుకోవటానికి ఇష్టపడుతుంటాం, తగ్గించుకోవటానికి ఇష్టపడటం లేదు. సహోదరుడా, సహోదరి, ఆ ఉప్పొంగేటువంటి వృధాతిశయం మనసులో వచ్చేస్తాను. నేను అందరికంటే తెలివిగలోని, నేను వీళ్ళందరికంటే గొప్ప స్కిల్స్ కలోని, నాకేం తెలియదేముంది, నాకెంత అనుభవం ఉంది. ఇట్లా మనం చాలాసార్లు మనల్ని జస్టిఫై చేసుకుంటాం. అందుకనే మనం అందరికంటే మనమే గొప్పలో అని అనుకుంటూ ఉంటాం. అదే మన అహం. దాన్ని సంతృప్తిపరుచుకుంటూ మరింత చెత్త మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నాం. అలా ఉండరాదు అని వాక్యం చెబుతాం. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. రిక్తుడిగా చేసుకున్నాడంటే హీ బికేమ్ జీరో. తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఎందుకు ఆ మాట రాశాడు పౌలు గారు? శిలువ మరణం నరహంతకులకు, క్రిమినల్స్కు విధిస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఏ నరహంతకుడు? క్రిమినల్ అండి. ఆనాటి ప్రజలు ప్రభుత్వాన్ని బలవంతం చేసి అక్రమమైన తీర్పు జ్యుడిషియరీతో ఆ రోజు ఇప్పించారు. కానీ మనం గుర్తిస్తే ఆయన ఈ లోకంలో ఎంతో విలువైనటువంటి పనులు చేసి గొప్పవాడిగా ఉండి, ఆయన చేయి తాగితే చాలు, ఆయన వస్త్రం ఉడితే చాలు అన్నంత స్థాయిలో బతికాడు ఆయన. అట్లాంటి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణం ఆక్వర్డ్ డెత్. వస్త్రము హీనుడిగా, రక్తసిక్తుడిగా శిలువ మీద డిస్ప్లే అయ్యాడు ఆయన, ప్రదర్శింపబడ్డాడు. అది హీనమైనటువంటి శిక్ష. శిక్షలన్నింటిలో క్రూరమైన, హీనమైన శిక్ష శిలువ శిక్ష. అది నటోరియస్ క్రిమినల్స్కి ఇచ్చేటువంటిది. ఆ శిక్ష వేయించుకున్నాడు ఆయన. శిలువ మరణం పొందటానికి తగ్గించుకున్నాడు. ఆయన కనుక నోరు తెరిచుంటే ఆ శిక్ష అమలు కాదు. ఎందుకంటే ఆయన పైన ఏ నేరం ఎవరు రుజువు చేయలేరు. సెల్ఫ్ కౌన్సిల్ ఉంటుంది ఎప్పుడు కూడా కోర్టులో. ఒకవేళ అడ్వకేట్ని కనుక మనం పెట్టుకోలేకపోతే కోర్టు హెల్ప్ చేస్తుంది, ఒక అడ్వకేట్ని ఇమ్మంటే ఇస్తుంది. ఒకవేళ లేదండి నేనే నా కేసులో నా మాటలు నేనే చెప్పుకుంటానంటే కూడా పర్మిషన్ ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి అడ్వకేట్ లేరు, ఎందుకంటే ఆయన మీద అందరూ నేరం మోపారు. ఆయన పక్షంగా నుంచుంటే సమాజం అంతా వ్యతిరేకం అయిపోతుందనే భయంతో ఎవరు ముందు రారు. ఆయన కూడా వాదించుకునే అవకాశం ఉన్నది. పౌలు ఎన్నో సందర్భాల్లో వాదించుకున్నాడు కదా తన కొరకు. అగ్రిప్ప ఎదుట నిలబడి తానే చెప్పుకున్నాడు. ఎందుకంటే గ్రేట్ లాయర్ ఆయన. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు ఆయన. మోర్ దాన్ లా డిగ్రీ పొందిన ఆయన తన కేసు తను వాదించుకున్నాడు, తన ఆర్గ్యుమెంట్ తను వాదించుకున్నాడు. కాబట్టి పౌలు తన ఆర్గ్యుమెంట్ తను వాదించుకుని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్. ఆయన స్వయంగా తన యొక్క కేసు తను చెప్పుకున్నాడు. అటువంటి ఆధిక్యత ఉండి కూడా, ఆ అవకాశం ఉండి కూడా యేసుక్రీస్తు దాన్ని వాడుకోవాలి. అందరూ నేరాలు మోపుతున్నారు శిలువ సమయంలో. ఆయన మౌనంగా వింటున్నాడు తప్ప అవునని కానీ కాదని కానీ మాట్లాడలేదు. పిలాతుకి ఆశ్చర్యం వేసింది, ఏమిటా మాట్లాడో, వీళ్ళు చూడు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు. నేరాలు మోపుతున్నారు, అవి వాళ్ళు రుజువు చేయాలి. రుజువు చేయలేదంటే మౌనంగా ఉంటే యేసుప్రభు అంగీకరించినట్టు. నువ్వు మౌనంగా ఉంటే అవన్నీ నేను చేశానని ఒప్పుకున్నట్టు అయిపోతుంది బాబు. యూ ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అని చెప్పి గట్టిగానే అడిగాడు పిలాతు, కానీ మాట్లాడలేదు.
ఎందుకు మాట్లాడలేదు తెలుసా? మాట్లాడితే ఆ శిక్ష రాదు. ఇఫ్ జీసస్ ఓపెన్స్ హిస్ మౌత్, నో బడీ కెన్ పనిష్ హిమ్. కానీ ఆయన నోరు తెరవల. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా ఆయన వారి ఎదుట మౌనంగా ఉండిపోయాడు. శిలువ మరణము పొందుట ఆయన పక్షంగా విధించబడిందిగా భావించాడు. అందుకే ఆయన దాన్ని వద్దనుకోలేదు. మనం ఏంటండి, చిన్న ప్రాబ్లం రాగానే, కొంచెం చెమట పట్టే పని, శ్రమ రాగానే నానా తిట్లు తిడతాం, అది ఇది అని చెప్పి మాట్లాడతాం. మనలో దైవత్వం లేదండి, కనపడటం లేదు. కనుక బైబిల్ గ్రంథం ధ్యానం చేయమన్నాడు. దావీదు భక్తుడు దివారాత్రం దాన్ని ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ధన్యుడు అయిపోతావయ్యా, దీవెన పొందుతావు అని అన్నాడు. అవునండి, మనం ధ్యానం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వాలి అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రం. వాక్యము గొప్పది ప్రభు. ఆ వాక్యం మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు. ధనవంతులకు లేని భాగ్యం, విద్యాధికులకు లేని భాగ్యం, అధికారులకు లేని భాగ్యం సామాన్యులమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నేటి వాక్యములో ఉన్న ప్రతి భాగం మా జీవితంలో అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక.